అందరికి నమస్కారం అండి. మళ్ళీ వేసవి సెలవులు పొడిగింపు రాష్ట్ర సీఎం కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు రండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి, ప్రత్యేక సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఇక ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. అంటే వడగాల్పులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో నిప్పులు చిమ్మినట్టు ఎండ తీవ్రత ఉండడంతో ప్రభుత్వం స్పందిస్తూ స్థానికంగా సెలవులు కూడా ఇవ్వాలని సూచించింది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఎండల తీవ్రత అధికమైతే సెలవులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. మేరకు అధికారిక యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నమోదుపై అవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. తీవ్ర వడగాల్పులపై రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ప్రకటించాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట స్థానికంగా సెలవులు కూడా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట. సో మొత్తం మీద అయితే ఇక ఆయా ప్రాంతాల్లో నిరంతర హెచ్చరికలు పంపాలని అధికారులు సూచించారు. ఎండల తీవ్రత మరి ఎక్కువగా ఉన్న ప్రాంతాల పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు కూడా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తీవ్ర స్థాయిలో ఎల్నిలో కారణంగా వడగాలుల తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని నీరు, మజ్జిగ, ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారనమాట. వడగాల నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్లకు మీడియా సమావేశాలు నిర్వహించి సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక ప్రజలు ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతమని, ఎండ తీవ్రత నేపథ్యంలో బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి కలెక్టర్లు, మండల స్థాయిలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1349 హీట్ షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు, అదేవిధంగా 446 ట్రాఫిక్ జంక్షన్లో వాహనదారులు, పోలీసులు కల్పించేలా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. మూగజీవాలు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు, యంత్రాంగానికి సీఎం సూచించడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా తాగునీరు అనేది నీటి కొరత లేకుండా చూడాలని చెప్పేసి, నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ద్వారా సరఫరా చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే వివరించడం జరిగింది అనమాట. సో ఇక ఆయా ప్రాంతాల బట్టి వీళ్ళని బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరోసారి ఇదే కంటిన్యూ అయితే ఇంకా పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడున్న